సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి భారీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టిన సృష్టి నిర్వాహకుల పనితనం బయటకు వస్తుంది. దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్ సృష్టించింది సృష్టి మేనేజ్మెంట్. సృష్టి సెంటర్లో అక్రమంగా సరోగసీ ట్రీట్మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్రీ మెడికల్ క్యాంపుల పేరుతో ఈ గర్భవతులను గుర్తించే ప్లాన్ చేయడం, ఆర్థిక కష్టాల్లో ఉన్న అమాయకులే టార్గెట్గా భారీ దందా నడిపినట్లుగా తెలుస్తోంది. పేద గర్భవతుల బిడ్డలను అక్రమంగా విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల క్లినిక్లతో సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 2006లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏర్పాటు చేస్తే 2018, 2020లో అనేక కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ కేసులతో జైలుకు వెళ్ళొచ్చినప్పటికీ కూడా డాక్టర్ నమ్రత తీరు మారలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక జంటకు జరిగిన అన్యాయం బయటకు వచ్చిన నేపథ్యంలో మరొకసారి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన దందా, అమాయక ప్రజలు, అమాయక దంపతుల యొక్క, అమాయక మహిళల యొక్క సెంటిమెంట్తో దందా చేసిన విధానం బయటకు వచ్చింది. ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుగా ఇతర రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్తో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని పేద మహిళలను గుర్తించి సరోగసీ ద్వారా వారి దగ్గర ఇలా పిల్లల్ని కనొచ్చని చెప్పి డబ్బుల ఆశ చూపి ఇలా ఎంతోమందిని దోచుకున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది కపుల్స్ విషయంలో, చాలామంది దంపతుల విషయంలో ఇలాంటి మోసాలకు పాల్పడ్డారంటూ తెలుస్తోంది. గతంలో లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా వేరే లైసెన్స్తో డాక్టర్ నమ్రతకు లైసెన్స్ క్యాన్సిల్ అయితే డాక్టర్ కరుణ పేరుతో మళ్ళీ లైసెన్స్ అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారంటూ సమాచారం.